అందరికీ నమస్కారం. ఎస్‌బీఐ టాక్స్ ఛానల్‌కి స్వాగతం. మిత్రులారా, నైన్ ఎడ్యుకేషన్ గురించి ఈ మధ్య కాలంలో చాలామందికి తెలిసింది. అందుకని అనేక ప్రాంతాల నుంచొచ్చి విశేషంగా నైన్ ఎడ్యుకేషన్‌లో జాయిన్ అవుతున్నారు. కానీ చాలామంది హాస్టల్ వాళ్ళకు నైన్ ఎడ్యుకేషన్ గురించి సమాచారం ఉంది. హాస్టల్ క్యాంపస్‌ల గురించి గానీ, నైన్‌లో నైన్ ఎడ్యుకేషన్‌లో చాలా స్పెషల్ బ్రాంచెస్ అయినటువంటి 3 బ్రాంచ్‌ల గురించి చాలామందికి తెలియదు. నైన్ ఇప్పుడు మీకు సీబీఎస్‌ఈ వాళ్ళతో కలిసి టైఅప్‌తో కలిపి సుమారుగా 11 బ్రాంచెస్ ఉన్నాయి. సుమారు కాదు, దాదాపు ఎగ్జాక్ట్‌లీ 11 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి బీబీ నగర్‌లో ఉన్నటువంటి బిర్లా ఓపెన్ మైండ్స్ తోటి +1, +2 మొత్తం అకాడమిక్ ప్రోగ్రామ్ నైన్ వాళ్ళు తీస్తున్నారు. అది రెసిడెన్షియల్, కంప్లీట్ రెసిడెన్షియల్ అది బీబీ నగర్. ఎందుకంటే రెసిడెన్షియల్ డే స్కాలర్స్ అనుకూలం కాదు. 65 ఎకరాల పెద్ద క్యాంపస్. అదేవిధంగా ఇంకొక 2 డే స్కాలర్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఎల్బీ నగర్ ఎప్పటినుంచో ఉంది. సూర్యం గ్లోబల్ స్కూల్ బాచుపల్లితో టైప్ అయింది. 3 కాక మేము రెగ్యులర్‌వి 8. 3 సీబీఎస్‌ఈ వాళ్ళతోటి ఉన్నాయి. అంటే మిగతా 8 స్టేట్ బోర్డ్. సో, 8 ఈ 11 3 స్పెషల్ అయితే మరొక 2 కాలేజెస్ 3 బ్రాంచెస్ కంప్లీట్‌లీ డే స్కాలర్స్ ఉండి 3 కూడా అత్యంత ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. దానిలో ఫస్ట్ క్యాంపస్ అదే కొత్తపేట నైన్ ఎడ్యుకేషన్. ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఉన్నట్టుంది. 3 ఇయర్స్ నుంచి ఉంది. విద్యానగర్ తర్వాత సెకండ్ క్యాంపస్ కొత్తపేట. ఇది కంప్లీట్‌లీ డే స్కాలర్స్. ఇది మీకు మెట్రో పక్కన ఉంది. బహుశా క్యాంపస్ ఇంకా మారుతున్నట్టుంది. మారలేదు. మీకు మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది. కొత్తపేట దగ్గర. విక్టోరియా మెమోరియల్ పక్కన ఉంటుంది ఇది. కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ పక్కన ఉంటుంది. మెట్రో పక్కనే. సో, ఇది ఎందుకు స్పెషల్? ఈ 3 స్పెషల్ బ్రాంచెస్ గురించి చెప్తాను. 3 కూడా డే స్కాలర్స్. ఫస్ట్ స్పెషల్ బ్రాంచ్ ఏంటంటే కొత్తపేట. కొత్తపేట యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది చాలామందికి ఉండే అపోహ ఏంటంటే హాస్టల్ ఉన్న వాళ్ళకే టాప్ ర్యాంక్స్ వస్తాయి. డే స్కాలర్స్ వాళ్ళకి రావని. కానీ ఇది కంప్లీట్ డే స్కాలర్ బ్రాంచ్. కానీ మొత్తం 9లో ఉన్న అన్ని బ్రాంచెస్ హైదరాబాద్‌లో టాప్ ర్యాంక్ వచ్చింది కొత్తపేట నుంచి. ఇదొక ఆశ్చర్యం. అదేవిధంగా 9లో దీని యొక్క డైరెక్టర్ మరొక ప్రత్యేకత. ఏంటంటే ఉదయ్ గారున్నారు. ఉదయ్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, వీరు ఐఐటీ ఖరగ్‌పూర్ చదువుకున్నారు. జవహర్ నవోదయ స్టూడెంట్. వరంగల్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఒక బీద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. చాలా ఆశ్చర్యం. బీద కుటుంబంలో జన్మించి జవహర్ నవోదయ చదువుకున్నారు. ఇంటర్మీడియేట్ కూడా జవహర్ నవోదయలోనే చదువుకున్నారు. దక్షిణ ఫౌండేషన్ నుంచి. బయట ప్రైవేట్ కోచింగ్‌కి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళే స్తోమత కూడా లేదు వాళ్ళ కుటుంబానికి. జవహర్ యొక్క ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీట్ సాధించారు. నాకు గుర్తున్నంత వరకు ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ వారు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో. సో, అంత కష్టపడి సాధించి ఇండియన్ ఆయిల్‌లో పెద్ద ఉన్నత స్థాయి ఇంజినీర్ ఉద్యోగం సాధించారు. ఇండియన్ ఆయిల్ అంటే మొత్తం దేశంలోని పబ్లిక్ సెక్టర్‌లో మహానవరత్నాల్లో నంబర్ 1 కంపెనీ అది. అది చాలామంది డ్రీమ్ జాబ్. సివిల్ సర్వీసెస్ కాక ఇంజినీరింగ్ విభాగంలో అది అత్యున్నత స్థాయి ఉద్యోగం. ఇండియన్ ఆయిల్. అంత స్థాయిలో పనిచేసి గవర్నమెంట్ తోటి హై అండ్ మినిస్ట్రీలలో వాళ్ళతోటి అనుబంధంగా పనిచేసి చాలా ప్రాజెక్ట్స్‌లో కీలకమైన పాత్ర పోషించి ఒక 4, 5 సంవత్సరాలు పనిచేస్తుంటున్నారు. అంత పెద్ద సురక్షితమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ టాప్ కంపెనీలో ఇంజినీర్ జాబ్‌ను తన టీచింగ్ పట్ల ఉన్న ప్యాషన్ కోసం వదిలివేయడం జరిగింది. ఊహించలేరు అసలు. చాలామంది అనుకుంటారు ఐఐటీలో ప్లేస్‌మెంట్ రాని వాళ్ళు టీచింగ్ కోసం అనుకుంటారు. అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్యాషన్‌తోటి వచ్చారు. ఎందుకంటే డైరెక్ట్‌గా పీపుల్‌తో సర్వ్ చేయాలి. ఎందుకంటే తను చిన్న గ్రాస్ రూట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఒక కష్టాలను, బీదరికాన్ని, ఆటుపోట్లను ఎదుర్కొని ఏటికి ఎదిరేది సక్సెస్ సాధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తిత్వంలో అవన్నిటితో ఉన్న అనుభవంతోటి ఒక ఎంపతి ఉంది పిల్లల పట్ల, సమాజం పట్ల. దాన్ని వ్యక్తం చేయడం కోసం సదవకాశము అనేటువంటి ఉద్దేశంతోటి వారు 9లో చేరి తర్వాత ఇప్పుడు కొత్తపేట బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. సో, వారి వ్యక్తిత్వము, వారి ప్రతిభ, వారి కేరు, వారి అవగాహన ఈ బ్రాంచ్‌కు చాలా చాలా వాల్యూ అడిషన్ ఇచ్చింది. ఈ 2 చాలా చాలా విలక్షణమైన బ్రాంచ్‌గా దీన్ని నిలిపాయి.
మూడో ప్రత్యేకత ఏంటంటే నేను చాలా మంది దగ్గర నుంచి విన్నది అతి సాధారణ విద్యార్థి కూడా దీనిలో చేరితే వారి అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ చేరిన వారి ర్యాంక్ వస్తుందని చెప్పలేను కానీ వారి అకాడమిక్ ప్రోగ్రెస్ మాత్రం చాలా చాలా డ్రాస్టిక్‌గా ఉంటుంది. అంటే యావరేజ్ మీద స్టూడెంట్ ఉండేటువంటి ఫోకస్ మిగతా బ్రాంచ్‌ల కంటే ఎక్కువగా ఈ బ్రాంచ్‌లో ఫోకస్ పెడుతున్నటువంటి అభిప్రాయం ఏర్పడింది. స్టూడెంట్స్ కూడా స్వయంగా మాట్లాడారు. ఈ రకంగా 9 కొత్తపేట ఫస్ట్ స్పెషల్ కాలేజ్ మొత్తం బ్రాంచ్‌లో. రెండవది నార్సింగ్ బ్రాంచ్. నార్సింగ్‌లో కూడా డైరెక్టర్ చాలా చాలా విలక్షణమైన వ్యక్తి. శ్రీకాంత్ గారు ఐఐటీ ఖరగ్‌పూర్, ఈసీఈఎస్ఆర్ వీరు. మొత్తం దేశంలో హైయెస్ట్ సాలరీ ఇచ్చే హైయెస్ట్ ప్లేస్‌మెంట్ ఎవరికొస్తుందంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ హెచ్ఎఫ్టీ చేసిన వాళ్ళకొస్తుంది. అంటే ఈ స్ట్రాటజిక్ ఫైనాన్సింగ్ స్టాక్ మార్కెట్‌లో. ప్రస్తుతం అయితే హెచ్ఎఫ్టీకి ₹1,00,00,000 ప్యాకేజ్ ఇండియాలో ₹1,00,00,000 ప్యాకేజ్ ఉంది బయటగా. అట్లాంటి ప్యాకేజీను అనేక సంవత్సరాల క్రితమే దానిలో 10 ఏళ్ల కింద హెచ్ఎఫ్టీలో పనిచేసి 4, 5 సంవత్సరాల క్రితమే కేవలం ఒక కంఫర్టబుల్ లివింగ్ కోసము, ఒక ప్రశాంత జీవనం కోసము, స్ట్రెస్ నివారించుకోవడం కోసం, టీచింగ్‌లో తన యొక్క ప్రతిభను, తన యొక్క ఎంపతిని చాటుకోవడం కోసం హైయెస్ట్ పెయిడ్ జాబ్ అనేటువంటి హెచ్ఎఫ్టీ జాబ్‌ని వదిలిపెట్టి 9లో చేరారు. నాకు పర్సనల్‌గా చాలా వీడియోలు చేశాను. చాలా గంటల పాటు మాట్లాడుకున్నాం. వారికి స్పిరిచువాలిటీ తెలుసు. మంచి మ్యూజిషియన్, తబలా వాయిస్తారు. చాలా అంటే హార్ట్ టు హార్ట్ కనెక్ట్ చేసేటువంటి పర్సన్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ నేను చూసిన వాళ్ళని. మీరు ఎన్ని గంటలైనా మాటలు వినిపిస్తాయి వారితో మాట్లాడితే. సో, శ్రీకాంత్ గారు డైరెక్టర్ ఉండడం అనేది నార్సింగ్ యొక్క ఫస్ట్ స్పెషాలిటీ. సెకండ్ స్పెషాలిటీ ఏంటంటే నార్సింగ్‌ది బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మీరు అన్ని బ్రాంచ్‌లు చూస్తే నార్సింగ్ టాప్ నాచ్. మూడవది మీకు సాట్ కోచింగ్ ఉండేటువంటిది ఎక్కడా లేదు. సో, అన్నిట్లో ఒక మోస్ట్ ప్రీమియం బ్రాంచ్ అనొచ్చు. ఫీ కూడా ఎక్కువే దీనిది. సాట్ కోచింగ్ ఇచ్చేటప్పుడు జస్ట్ మీకు నార్సింగ్ హైవేకి సంబంధించిన రోడ్‌లో జస్ట్ సెకండో, థర్డో బిల్డింగ్ ఇదంతే. సాట్ కోచింగ్ ప్లస్ జేఈఈని రెండిటిని కంబైన్ చేసేటువంటిది ఒక్కటే. అది సాఫ్ట్‌వేర్ ఏరియాకు చాలా దగ్గరుంది కాబట్టి నార్సింగ్. చాలామంది ఐటీ పీపుల్ ఉన్నారు. ఫారెన్ యూఎస్ నుంచి వచ్చి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఏరుతున్నారు. కాబట్టి సాట్ కోచింగ్ ఇది రెండవ రకంగా బెస్ట్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్. బెస్ట్ అని చెప్పలేను. బెస్ట్ అన్ని బెస్టే. థర్డ్ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అత్తాపూర్‌లో ఉంది. కొత్త బ్రాంచ్ అది. ఇంకా ఓపెన్ కూడా కాలేదు. బహుశా ఇంకా బిల్డింగ్ ఓపెన్ కాలేదు. ఆల్రెడీ కొంతమంది చేరారు. అత్తాపూర్ ఏరియాలో మీకు ఎక్కడ అట్లాంటి కాలేజ్ కనపడవు. అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో మీకు టాప్ కాలేజీలు చాలా 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 తక్కువ. మీకు కాలేజీలన్నీ కూడా మీకు డెన్స్ ఎక్కడుంది? మాదాపూర్‌లో హైయెస్ట్ ఉన్నాయి. మియాపూర్ జేఎన్టీలో ఉన్నాయి. కూకట్పల్లి అదంతా ఒకటే ఏరియా అనుకోండి. జేఎన్టీ కూకట్పల్లి ఏరియా. సో, ఉస్మానియా యూనివర్సిటీ ఏరియా, విద్యానగర్ ఏరియాలో కొంత పాత రకం కాలేజెస్ ఉన్నాయి. తప్ప మీకు అత్తాపూర్ ప్రాంతంలో మీకు అసలు కాలేజ్ కనపడదు ఎక్కువ. టాప్ కాలేజ్ ఇట్లాంటివి. కాబట్టి అత్తాపూర్ ఉండేటువంటిది ఉండడం అనేది ఒక ఫస్ట్ అడ్వాంటేజ్. అత్తాపూర్‌లో ఉండే వాళ్ళకి అందరికి అడ్వాంటేజ్. ఇది కూడా నార్సింగ్‌లో ఉన్నంత సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీనికి కూడా ఉంటుంది. సెకండ్ బెస్ట్. ద బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీకు నార్సింగ్ అండ్ అత్తాపూర్. థర్డ్ ఏంటంటే అత్తాపూర్ యొక్క డైరెక్టర్ కూడా చాలా యూనిక్. సిద్ధార్థ సింగ్. వీరు నార్మల్‌గా 9 డైరెక్టర్స్ అందరూ కూడా ఐఐటీలో చదువుకుంటారు. వీళ్ళు ఐఐటీ చదువుకోలేదు. కానీ అంతకు మించిన విశేషమైనటువంటి ప్రత్యేకతల అనుభవం ఉంది. ఎట్లా అంటే ఉత్తరప్రదేశ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ మనది హైదరాబాద్‌లో బెస్ట్ కాలేజ్ జేఎన్టీ కాబట్టి ఆ జేఎన్టీ లాంటి వాటిలో మీకు ఉత్తరప్రదేశ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అది టాప్ కాలేజ్, స్టేట్ కాలేజ్ నెంబర్ 1 దాంట్లో చదువుకున్నారు. సో, కొంచెం నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ యొక్క టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనకున్నంత ఐఐటీ క్రేజ్ వారికి లేదు. సాఫ్ట్‌వేర్‌కి రాకుండా వారు డిఫెన్స్ ఎగ్జామ్స్ రాశారు. డిఫెన్స్‌లో టాప్ జాబ్స్ అంటే హైయెస్ట్ జాబ్ ఏంటంటే ఎంట్రీ కావాల్సింది లెఫ్టినెంట్ జాబ్.
లెఫ్టినెంట్ అంటే మీకు ఆల్మోస్ట్ అది సివిల్ సర్వీస్‌లో ఐపీఎస్‌కు సమానమైన ఉద్యోగం. చాలామందికి తెలియదు ఆ విషయం. మీరు ఇండియన్ ఆర్మీ చీఫ్ గూడా బిపిన్ రావత్ లాంటి వారు లెఫ్టినెంట్ జాబ్ నుంచే ఎళ్ళాలి. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, నేవీ యొక్క చీఫ్ కూడా మీకు లెఫ్టినెంట్ జాబ్ నుంచే ఎళ్ళాలి. మన దగ్గర డీజీపీ అయినా గూడా మీకు ఐపీఎస్ ర్యాంక్ నుంచే వెళ్ళాలి గదా! మీకు. ఆ రకంగానే అంటే ఐపీఎస్‌తో సమానమైన లెఫ్టినెంట్ జాబ్ వచ్చింది. వీరు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌లో 5 డేస్ ఎస్ఎస్‌బీలో సెలెక్ట్ అయ్యి కొద్దిమంది 40 మంది, 50 మంది దేశం మొత్తం ఒక బ్రాంచ్‌లోది ఒకసారి తీసుకుంటే ఒక సెషన్‌లో జస్ట్ 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది లోపు 2 అంకెల సంఖ్యలో తీసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దానిలో సెలెక్టర్స్ ఆఫ్ 14థ్-16 లోపు 10-20 మధ్య ర్యాంక్ లోపల సాధించారు. నాకు గుర్తులేదు. నాకు చెప్పారు గానీ 14, 16 ర్యాంక్ చెప్పారు. 14థ్ మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు. ర్యాంక్ సాధించి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అని చెన్నైలో వీరు సెలక్షన్ పొందారు. అది చాలా రేరెస్ట్ కాంట్రిబ్యూషన్. ఎందుకు దీన్ని సిగ్నిఫికెంట్ చెప్తున్నా దీనికి సంబంధం ఏంటంటే, నేను డిఫెన్స్ ఎగ్జామ్ గురించి చాలా స్టడీ చేశాను. ఎస్ఎస్‌బీ అనే ఎలక్షన్ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని. ఇది డీఆర్‌డీఓ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది 24,00,000 రకాల లక్షణాలు టెస్ట్ చేస్తుంది. ఓఎల్‌క్యూ అంటారు. ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అని. ఒక అడ్మినిస్ట్రేటర్ కావాల్సినటువంటి 24 ముఖ్యమైన లక్షణాలు టెస్ట్ చేస్తారు. దానిలో మాక్సిమం ఉంటేనే సెలక్షన్ వస్తుంది. అన్నీ మినిమమ్ ఉండాలి. కొన్నిట్లో స్కోర్ రావాలి. ఆ సిగ్నిఫికెన్స్ ఉంటే వస్తుంది. అంత సైంటిఫిక్ టెస్ట్ డీఆర్‌డీఓ టెస్ట్ చేస్తుందని. ఎస్ఎస్‌బీ అంతా కూడా. వెరీ సైంటిఫిక్ సైకోమెట్రిక్ పర్సనాలిటీ టెస్ట్ అని. ద బెస్ట్ ఆఫ్ ఇన్ ద వరల్డ్ ఎస్ఎస్‌బీ సెలక్షన్ క్రైటీరియా. దానిలో సెలెక్ట్ అయ్యారు. నేను చెప్పాను కదా 14 ర్యాంక్ సాధించారు. కాస్త అటు ఇటుగా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. 14థ్ లెస్ దాన్ 20. ఓటీఏ చెన్నై అంటారు. ఆఫీసర్ ట్రైనింగ్ కూడా జాయిన్ అయ్యారు. ఇంతకుముందు చెప్పినట్టు అది ఐపీఎస్ ర్యాంక్ స్థాయి. అదే సమయంలో కంబైన్డ్ డిఫెన్స్ ఎగ్జామ్ అని దేశంలో డిఫెన్స్ ఎగ్జామ్ టాప్ ఎన్డీఏ అండ్ సీడీఎస్‌లో కూడా రిటర్న్ క్వాలిఫై అయ్యారు. అప్పటికే దీనిలో సెలక్షన్ రావడం వల్ల దొరకలేదు. కానీ అనుకోని కుటుంబ కారణాల వల్ల ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ జాయిన్ కాకుండా వారు మళ్ళీ కార్పొరేట్ రంగంలో కొంతకాలం ఐబీఎం వాటిలో పనిచేసి మళ్ళీ టీచింగ్ ఒక టీచర్ లోపల ఉన్న తర్వాత మిగతా ఏ జాబ్ సరిగ్గా చేయలేరు. మళ్ళీ టీచింగ్‌కి వచ్చేసారు చివరికి వాళ్ళు. టీచింగ్ మీద ప్యాషన్‌తో మళ్ళీ టీచింగ్ జాబ్‌కి వచ్చారు. టీచింగ్ జాబ్‌కి వచ్చి అనేక సంవత్సరాలు హైదరాబాద్‌లో ఒక సొంత సంస్థ స్థాపించి అనేక సంస్థలు మీకు టీచ్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి సంబంధించిన కూడా స్టార్టప్ ప్రారంభించారు. తర్వాత స్ట్రెస్ లేకుండా మంచి అచీవ్‌మెంట్ చేయాలనేటువంటి ఒక విలువలు ఎడ్యుకేషన్ సంబంధించిన కరిక్యులం, పెడగాగీ ఆ వాల్యూస్ అన్నీ 9 వాళ్ళతోటి సిమిలర్‌గా ఉండడం వల్ల వీరు కొత్తపేటలో సీనియర్ ఫ్యాకల్టీ జాయిన్ అయ్యారు. తర్వాత జాయిన్ వీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆల్రెడీ కొత్తపేటలో పనిచేస్తున్నారు ప్రస్తుతం. కొత్తవారు కాదు. ప్రస్తుతము సిద్ధార్థ్ సింగ్ గారు మీకు అత్తాపూర్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. ఎందుకు డైరెక్టర్ గురించి ఎందుకు చెప్తానంటే ఒక ఇన్‌స్టిట్యూషన్‌కు డైరెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ యొక్క వ్యక్తిత్వము దాని మీద రిఫ్లెక్ట్. ఆఫ్‌కోర్స్ 9కి ఒక సెంట్రల్ మోడల్ ఉన్నప్పటికి కూడా డైరెక్టర్ స్వయంగా చాలా అధికారాలు ఉంటాయి. మిగతా బ్రాంచ్‌ల్లాగా అంతా సెంటర్ నుంచి రిమోట్ లాగా పనిచేయరు. చాలామంది ప్రిన్సిపాల్స్, ఆ బ్రాంచ్ హెడ్స్ అన్నీ కూడా పప్పెట్స్. సెంట్రల్ ఆఫీస్ ఏది చెప్తే అట్లా కాదు. స్వతంత్రత ఉంటుంది, సాధికారత ఉంటుంది, సొంత డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆ 9 యొక్క వాల్యూ సిస్టమ్‌లో స్వతంత్రంగా పనిచేసేటువంటి ఒక యూనిక్ మోడల్ అయింది. కాబట్టి అత్తాపూర్ ఈ 3 బ్రాంచెస్ కంప్లీట్ డే స్కాలర్స్, మూడిటికి కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. మీకు హైదరాబాద్‌లో స్థానికులు లేదా మీ బయట ఉన్న వాళ్ళు మీకు డే స్కాలర్స్ చదివించుకోవాలి, మీ ఇంట్లో ఉంచుకోవాలనుకుంటే చుట్టుపక్కల ఒక ఇల్లు తీసుకొని మీరు అక్కడ ఉండి చేర్పిస్తే మీకు చాలా చాలా ప్రయోజనంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా వీటి గురించి ప్రస్తావించాను. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు ఫోన్ నెంబర్ ఇయ్యండి. స్క్రీన్ మీద నెంబర్ ఆల్రెడీ 9 నెంబర్స్ ఇస్తున్నాను. అదేవిధంగా మీకు వాట్సాప్ గ్రూపు ఉంది దీనిలో. మీకు డిస్క్రిప్షన్ వాట్సాప్ లింక్ ఉంది. అలా జాయిన్ అయితే మీకు వారం మీటింగ్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్రతి ఫ్రైడే, మండే మీటింగ్లు ఉంటాయి. మీ డౌట్స్ అన్నీ అడగొచ్చు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.